కేబీఆర్ న్యూస్ కి స్వాగతం। ప్రెస్ మీట్ లో కాంపెల్లి సమ్మయ్య గారు ఐఎన్టీసీ పక్షాన మన చెన్నూరు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని విమర్శిస్తూ అనేక వ్యాఖ్యలు చేశాడు। దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను। ఎందుకంటే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట లాంటి వాళ్ళు, సౌమ్యులు। ఈ కాన్స్టిట్యున్సీని వాళ్ళు తన తండ్రి గారి నుండి ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధికి పాటుపడుతున్న ఆ కుటుంబాన్ని విమర్శించడం అది సిగ్గుచేటు। ఇంకోటి ఏంటంటే ఆయన కాంపెల్లి సమ్మయ్య గారు పెట్టిన ప్రెస్ మీటు ఐఎన్టీసీదా లేకుంటే కాంగ్రెస్ పార్టీదా నాకు అర్థం కావడం లేదు। ఐఎన్టీసీ అయితే కార్మికుల హక్కుల కోసం మాట్లాడాలి, అదే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మాట్లాడాలి। అంతేగాని ఒక కుల సమస్యను, రెండు కులాల మధ్య ఉన్న సమస్య, అది ముగిసిపోతున్న సమస్యను మళ్ళీ రెచ్చగొట్టి అది వెంకటస్వామికి వివేక్ గారికి ఆపాదించడం అనేది అది శోచనీయం। మిస్టర్ సమ్మన్న, మేమేమంటున్నామంటే నీ ఐఎన్టీసీ సంఘాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో, దానికి వివేక్ గారి సహకారం తీసుకో। అంతేగాని ఎవరో ఒక గ్రూప్ తగాదాన్ని తీసుకొచ్చి మీరు మాట్లాడడం, వివేక్ గారిని తక్కువ చేసి మాట్లాడడం అది మంచిది కాదు అని నేను నీకు సూచించదలుచుకున్నా। సమ్మన్న, మీరు సాజకు నుండి అందరికి తెలిసిన విషయమే, సాజకు ఎప్పుడు ఐఎన్టీసీలో కలిసింది, ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడికి పోయినారు ఇవన్నీ మేము చర్చించదలుచుకోలేదు। కానీ మీరు ఈ వివేక్ గారికి ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని నేను సూచిస్తున్నాను। ఇంకోసారి ఇలా మాట్లాడితే ఈ ప్రెస్ మీట్లు కాదు, ఇంకా వేరే కార్యక్రమాలు తీసుకోవాల్సి ఉంటుంది। ఎవరు ఉంటారో ఎవరు పోతారో తర్వాత విషయం, కానీ ఇప్పుడున్న వాతావరణాన్ని అయితే మన ప్రభుత్వాన్ని ఇక్కడున్న మంత్రి ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న మంత్రి కోసం పోరాటంలా నువ్వు బలిపశువు కావద్దని కూడా నీకు చెప్తున్నా। అది సాజకు నుండి వచ్చిన జనక్ ప్రసాద్ గారు ప్రోత్సాహంతోనే నువ్వు ఈ ప్రెస్ మీట్ పెట్టినావు అనేది మాకు అర్థమవుతుంది। కానీ జనక్ ప్రసాద్ను ఐఎన్టీసీలకు తీసుకొచ్చిందే వివేక్ గారు అనేది మర్చిపోకూడదు। అందుకనే మీరు ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా। ఐఎన్టీసీ నాయకులు, ఒక నాయకుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారిని అసలు కాన్స్టిట్యున్సీ పట్టించుకోవట్లేదని ప్రచారం చేయడం జరుగుతుంది। ఇదంతా ప్రజలు చూస్తున్నారు। నెలకు 4 సార్లు చెన్నూరు కాన్స్టిట్యున్సీ తిరగడం జరుగుతుంది। ప్రతి గల్లీకి ప్రతి కార్యకర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ, అలాంటి వ్యక్తి మీద మీరు బురద తల్లుతున్నారు, జర జాగ్రత్త। అదే కాకుండా మొన్న వర్షాకాలం వానొస్తే వడ్లు తడిస్తే కలెక్టర్ గారితో మాట్లాడి తెల్లారి మళ్ళీ వచ్చి విజిటింగ్ చేసి కలెక్టర్ గారు చెప్పి వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది। అదే కాకుండా మొన్న కరెంటు షాట్ వచ్చి 15 బర్రెలు చనిపోతే వాటి గురించి కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేసి ప్రతి ఇష్యూ క్షుణ్ణంగా చూస్తూ మాట్లాడడం జరుగుతుంది। మరి నీకు ఎక్కడ ఈ కాన్షియస్లో తిరుగుతాడని తెలిసిందో, అసలు దీని వెనుక నువ్వు ఎవరు చెప్తే మాట్లాడినావు అదంతా మాకు తెలుసు, అది కూడా ప్రజలు చూస్తుండ్రు, అది గమనించుకో। నీకు ఎవరో రౌడీయిజం గుండాయిజం చేసే నాయకులు నీకు చెప్తే చేస్తున్నావు। మా ఎమ్మెల్యే గారికి ఈ రౌడీయిజం గుండాయిజం పనికిరాదు, పనిచేయడు, ప్రజల మధ్యలో ఉండి పనిచేసే వ్యక్తి। ఆ వ్యక్తిని నువ్వు ఇట్లా ప్రచారం చేసినట్టయితే మా కార్యకర్తలు కూడా గుండాయిజం రౌడీయిజం చేస్తారు, జర జాగ్రత్త। ఇలాంటి ప్రచారాలు చేసినట్టయితే ఊపులే లేదు। అదే కాకుండా ఇవాళ బెల్లంపల్లి వాళ్ళు మంచినీటి సౌకర్యం ఉందంటే కాకా కుటుంబం అని చెప్పుకోవచ్చు। అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఎన్నో ట్రైన్లు ఆపినరు, వాళ్ళ కుటుంబం ఇంత పని చేస్తుంది, 100 బోర్లు వేసిరు కాన్స్టిట్యున్సీలో। అదే కాకుండా స్కూళ్ళకు బెంచీలు ఇచ్చిండ్రు। అలాంటి కుటుంబం మీద నీవు ఎవరో చెప్తే నువ్వు చేస్తున్నావు, అలాంటి మానుకోకపోతే మా కార్యకర్తలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను। జై కాంగ్రెస్। నిన్నటి రోజున మరి గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీ నాయకులు మరి కావాలని ఒక కుట్రతో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఒక
ఎస్సీ నాయకునితో నిన్న వివేక్ సార్ మీద విమర్శలు చేయించడం జరిగింది. మరి విమర్శ చేసినటువంటి నాయకులకు మేము రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి గత వారం కింద కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంలో మరి అక్కడ ఉన్న నాయకత్వం ఒక పెద్దపల్లి ఎంపీ అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని ప్రోటోకాల్ మర్చి కనీసం ఫ్లెక్సీలలో ఫోటో కూడా వేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, అక్కడ ఉన్న అధికార నాయకత్వం కావచ్చు, మరి అవన్నీ మర్చిపోయి ఒక దళిత ఎంపీని అవమానపరచడం వల్ల మరి అదంతా దళిత జాతి సమాజాన్ని అవమానపరిచినట్టుగా భావించి మరి కొంతమంది రాష్ట్రంలో దళిత సంఘాలు ఆ యొక్క ఇష్యూ పైన ప్రెస్ మీట్లు కావచ్చు, ధర్నా కార్యక్రమాలు కావచ్చు, దళిత జాతిని అవమానపరిచిందనేసి పెట్టడం వల్ల మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలోనే మంత్రివర్యులు కావచ్చు, ఐఎన్టీసీ నాయకులు కావచ్చు, అదే దళిత నాయకులతో మళ్ళీ తిరిగి ఎంపీ గారిపైన, చెన్నూరు ఎమ్మెల్యే గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేపిస్తూ ఒక కుట్రపూరితంగా ఉసుగొలుపుతూ ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నారు. మరి ఖబర్దార్ ప్రెస్ మీట్ పెట్టే నాయకులారా, అసలు మీరు అడగవలసింది ఏంటి? ఇక్కడ ప్రజెంట్ ఎంపీ 7 కాన్స్టిట్యూన్సీలకు ఒక బాసు, 7 కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మేరతో గెలిచినటువంటి ఒక దళిత ఎంపీని పిలవకపోవడం అది శోచనీయం అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి అడగవలసింది పోయి మీరే రివర్స్ అయ్యి వీళ్ళ మీద కుట్రపూరితంగా ఏదో ఒకటి చేసి వీళ్ళను దూరం పెట్టే విధంగా మీరే ప్రెస్ మీట్ పెట్టడం సరైన పద్ధతి కాదు. ఇది చిగ్గుచెట్టుగా భావించుకోవాల్సి వచ్చింది. మీరు నిన్న మీరు ఐఎన్టీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమయ్యా? పార్టీ అది బేసు. నువ్వు ప్రెస్ మీట్ ఐఎన్టీసీ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు పార్టీ బేస్ తీసుకొచ్చి అందులో దళిత వర్గాల ఎస్సీ మాలమాదిగల ఇష్యూని తీసుకొచ్చి నువ్వు పెట్టవలసిన కర్మ పట్టింది నీకు. ఏం కర్మ పట్టింది? నువ్వు కూడా ఒక ఎస్సీవే కదా, ఒక మాదిగ బిడ్డవే కదా. నువ్వు ఒక మాల బిడ్డ అయినా ఎమ్మెల్యే గారిపైన నువ్వు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అది ముగిసిపోయిన అంశం అది. అప్పుడు కూడా వివేక్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఎక్కడ కూడా ఆయన అడ్డుపడలేదు, ఎవరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఆయన ఒక మాల జాతి బిడ్డగా ఆయన బలాన్ని నిరూపించుకోవడం కోసం ఆత్మగౌరవ సభ ఒకటి పెట్టింది తప్ప ఆయన ఎక్కడైనా మాదిగల మీద కానీ వేరే కులాల మీద ఎస్సీల మీద కానీ ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసిందా? ఎస్సీ వర్గీకరణ చేస్తే మాకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలి. ఇప్పుడు రాష్ట్రంలో 15% నడుస్తుంది, 20% కావాలని అడిగిండు. అది తప్పే ఉంది అందులో. మీరు కావాలని ఈ ఎమ్మెల్యే గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పరిణామాలు చాలా డేంజర్గా ఉంటుంది. పార్టీలు మారి వివేక్ ఎన్ని పార్టీలు మారిండు అని అంటారు. అసలు నువ్వెన్ని పార్టీలు మారినావు? మీ జనప్రసాద్ ఎన్ని పార్టీలు మాకు తెలియదా? సాదా పెట్టిపోయింది, వైఎస్ఆర్సీపీ పెట్టిపోయింది, ఎన్ని పార్టీలు మారొచ్చిండు? మీరు కూడా సమ్మయ్య గారు, నువ్వు కూడా ఒక ఎస్సీ పెట్టావు. నువ్వు ఏ యూనియన్లలో పనిచేసినావు, ఎన్ని యూనియన్లలో పనిచేసినావు మాకు తెలియదా? మేము లోకల్ చూస్తానేమా? కాబట్టి దయచేసి అనవసరంగా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసి వాళ్ళే గ్రూప్ దాగా పెట్టించేలాగా మీరే తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు గ్రూపిజం అంటే నచ్చదు. బచ్చలేని నాయకుడు వివేక్ గారు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ పట్టించుకుంటలేదని మాట్లాడుతున్నాం. వారానికి 2 సార్లు చెన్నూరు కాన్స్టిట్యూన్సీ తిరుగుతూ ఉన్నాడు. ఏ ఎమ్మెల్యే వచ్చినండి 50 సంవత్సరాలు 40 సంవత్సరాలలో ఇట్లా తిరిగిన ఎమ్మెల్యే ఉన్నాడా? ప్రతి గ్రామానికి ప్రతి గర్భ కడుతూ ఉన్నాడు. ప్రజలను పట్టించుకుంటలేడు, కార్యకర్తలను పట్టించుకుంటలేడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడినంతా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఊరుకునేది లేదు. ఎస్సీ వర్గీకరణ అనే అంశమైన విషయం, దానికోసం మర్చిపోయిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి అసలు మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టి నువ్వు ఏదో మాట్లాడి బదనాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రామకృష్ణ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.